మా ఆవిడ వచ్చాక నీకు వడ్డించదు, నేను వడ్డిస్తానురా, బాధపడకే. పర్లేదురా, నాకేం బాధలేదు. అయినా కోపం నా మీద కాదుగా, వాడెవడి మీద. నాకేం బాధలేదు, నేను ఫుల్ కుమ్మేస్తాను. రామ్మ రామ్మ వడ్డించు, ఫుల్ ఆకలి మీద ఉన్న ఊపు ఊపేస్తాను. రేయ్, నాకు వడ్డించిందిరా. మాట పడకండి, బాగా తినండి. తినేస్తా. అమ్మా చెల్లమ్మ వేయలేదు, నాకు మర్చిపోయావమ్మా. అమ్మా వేయలేదు. యారా రే, చెల్లికి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? ఆ ఫ్లాష్ బ్యాక్ లో నాలా మహోన్నోడు ఎవడైనా ఉన్నాడా? వీడికి వడ్డించలేదేంటి? అంజు, సమానత్వం ప్రకారం ఒకడికి మర్యాద చేస్తున్నావు కదా, ఆ ఒక్కడికైనా కరెక్ట్గా మర్యాద చేయాలి కదా. కానీ ఇంటికి ఇద్దరు వచ్చారు కదా, ఒక్కరికే మర్యాద చేస్తే అది సమానత్వం ఎలా అవుతుంది? అంటే మనసు మార్చుకుని ఇద్దరికి మర్యాద చేస్తావా? కాదు, ఒకసారి ఒక్కరికే చేస్తా. అంటే అంటే ఒకసారి ఆయనకు మర్యాద చేస్తా, ఇంకొకసారి ఈయనకు మర్యాద చేస్తా. ఎందుకు? సమానత్వం. చెల్లి కొంచెం రైస్ పెట్టమ్మా. అన్నయ్య కొంచెం రైస్ పెట్టనా? రైస్ వద్దమ్మా, ఫస్ట్ ముక్కలు ఇవా బాగున్నాయి చూడడానికి. చెల్లి కొంచెం రైస్ పెట్టమ్మా. అంజు, ఇడు రైస్ అడుగుతున్నాడు. అంజు అంజు కొంచెం రైస్ పెట్టుకోన్నయ్య. సరే రైస్ వేసి ముక్కలు వేయమ్మా. కొంచెం రైస్ పెట్టమ్మా చెల్లి. ముక్కేయాలా అన్నయ్య? నాకు పెట్టమ్మా. చికెన్ వద్దమ్మా, రైస్ రైస్ రైస్. చికెన్ పెట్టుకో అన్నయ్య. సరే వేసేయమ్మా. మీకు రైస్ పెట్టినా అన్నయ్య? ఒక్క ముక్క వేసి రైస్ పెట్టమ్మా. పోనీ కొంచెం రైస్ పెట్టుకోండి అన్నయ్య. కొంచెం రైస్ వేసుకోండి. చెల్లె మర్చిపోయా నువ్వు. నీ కాలేజీలో ఏడిపించడం మాకు ఈడి మాకు ఒకేలాగా ఉంది. నువ్వు అస్సలు ఈడికి మర్యాద చేయకూడదు. రేయ్, మధ్యలో నీకేంద్రా ప్రాబ్లము? నువ్వు కూడా అడిగేయించుకో. నువ్వు రావడం వల్ల నాకు కనీసం మర్యాద చేయడం లేదు. ఒక్క మొక్క కూడా వేయలేదు ఎంతవరకు. నువ్వు అడిగేయించుకో. టికెట్ పక్క నీకు అనవసరంగా వచ్చాను. మర్యాద చేయడం లేదు ఇక్కడ. తిన్నట్టు 6 ముక్కలు తిన్నావు, ఒక మొక్క నాకేమని చెప్పచ్చు కదా. ఊర్లో కొబ్బరి సేపులు అమ్ముకున్నాడు తోడుంటే తీసుకొచ్చాను చూడు, నాదిరా తప్పదు. పని మానుకొని వచ్చాను చూడు, నా అది తప్పు. టికెట్ కూడా దిక్కు చూడు చెప్తారా? టికెట్ దిగిపోతే నేను ఊరికి వెళ్ళొస్తా, సంపేస్తా టికెట్. హైదరాబాద్ లో ఫ్రెండ్ ఉన్నాడు కదా, నేరపై మీ ఇంటికి వచ్చాను రా. అదిరా నేను చేసిన తప్పు. మర్యాదగా టికెట్ ఎలా ఉంది నా సమానత్వం? నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా. అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.